130 మందిలో ఎవరెవరికి ఎంతెంత జిగర్ల దమ్ముందో చూద్దాం. నీ నేబర్హుడ్ని నువ్వేం పీక్ కట్టలేవు, నువ్వు పోయి బంగ్లాదేశ్ని గెలుపుతావా అన్నట. బద్దలు భాషింగాలు అయితే బార్డర్ల దగ్గరికి ఎవడన్నా వస్తే ఒక మహిళల పట్ల ఇంత వీళ్ళకు ద్వేషమా అంటే వీళ్ళ డిఎన్ఏ ఏంది? ఇందిరాగాంధీ గోరక్షకులను కూడా ఊచకోత కోసినప్పుడు మీ సిన్నెత్తురు ఎడిపోయిందని అని అడుగుతున్నా. అసదుద్దీన్ ఓవైసీని డైరెక్ట్ పేరు తీసి అడుగుతున్నా, ఏడ దాచుకున్నాడు, ఏ భయించాలా, ఏమైందని అని అడుగుతున్నా, తెలుగు ప్రజలను అడుగుతున్నా. నిన్న గుండె దొరకపోయిన అన్నం తినాలనంటే కొంచెంసేపు ఆలోచించిన, నాకు ఇప్పుడు కూడా గుడ్లలో నీళ్ళు తిరుగుతాయి అవి చూస్తుంటే. ఆల్ ఐస్ ఆన్ రఫా. ఎస్, నిన్న మీరు కూడా నాకు రాత్రి కదే చెప్పిండ్రు, వై నాట్ ఆన్ బంగ్లాదేశ్. ఇన్ఫ్యాక్ట్ అది కరెక్ట్. మళ్ళా పార్లమెంట్లో నిలబడి జై పాలస్తీన్ అని చెప్పి మాట్లాడిన మొగోడు ఇవాళ మొగతనం ఏమైందని అని అడుగుతున్నాడు గిరీష్ దారమోని చిత్రగుప్తు ద్వారా. మళ్ళీ బంగ్లాదేశ్లో ఊచ కోత నడుస్తుంటే కొన్ని విజువల్స్ నేను కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇక్కడ నాకు అడ్డొస్తాయి యూట్యూబ్లో, కాబట్టి నేను పెట్టలేకపోతున్నా. లేకపోతే నేను అవి బ్లర్ చేసి కూడా పెట్టాలని అంటే కూడా నేను చెప్తున్నా కదా, మనిషికి ఒక రెండు గుండెలు ఉండాలి. రెండు గుండెలు ఉన్నా నాకు సరిపోతుందో డౌటే. ఒక మహిళల పట్ల ఇంత వీళ్ళకు ద్వేషమా అంటే వీళ్ళ డిఎన్ఏ ఏంది, వీళ్ళ నడవడేంది, వీళ్ళ పెంపకం ఏంది, ఇలా ఆలోచన ఏంది, ఇలా ఆచరణ ఏంది అన్నది క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఈ నరకయాతన చూస్తుంటే. వెనకటికి పాకిస్తానీ హిందువులు ఎప్పుడైతే మన భారతదేశంలోకి వస్తున్నారో అప్పుడు నరకయాతన, ఇప్పుడు బంగ్లాదేశ్లను కూడా అదే. సాఫ్ట్ కార్నర్ ఏంది, అసలు సంబంధం లేదు. అసలు ఆడ జరుగుతున్న అల్లర్లకు ఇవాళ జరుగుతున్న నరకయాతనకు అసలు సంబంధం లేదు. నేను ఇవాళ అడుగుతున్నా, ఆ మొగతనం ఏమైందని అడుగుతున్నా. పెద్ద ఠేకాదారు కదా, అమన్ బచాకే రఖనా అని అంటాడు కదా. ఇవాళ ఆ అమన్ బచాకే రఖనా ఆ అసదుద్దీన్ ఓవైసీని డైరెక్ట్ పేరు తీసి అడుగుతున్నా, ఏడ దాచుకున్నాడు, ఏ పొక్కలలో దాచుకున్నాడు, ఆ తొర్రలకి బయటికి వెళ్ళానని చెప్పి నేను ఇలా రిక్వెస్ట్ అయితే అసలే చేస్తలేను. మనం నిన్ను అడిగినావు, నువ్వు భారతదేశంలో ఉన్నావా వేరే దేశంలో ఉన్నావా? ఏ దేశంలో ఉండని పీకుడు మొగోడు మళ్ళీ మానవత్వం చచ్చిపోతుంటే మాట్లాడిండు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాజా మీద మాట్లాడింది కరెక్టా, గిరీష్ రఫా మీద మాట్లాడింది కరెక్ట్. నేను 100% ఇయ్యాలా, నాకు ఏ డౌట్ కూడా లేదు ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాను. ఇక మనం అంటున్నాం కదా, ప్రభుత్వం ఏం యాక్షన్స్ తీసుకోవాలా దీని మీద. నాకు 2-3 ఫోన్ చేసిండ్రు నిన్న. నేను హాస్పిటల్కి వచ్చిన రాగానే నాకు నిన్న ఒక ఫోన్ వచ్చింది, అన్న నాకు బీజేపీ అంటే కొంచెం కోపం వస్తుందన్న, ఈ మధ్య బంగ్లాదేశ్లో ఏం చేయలేకపోతున్నా. నేను ఇలా మనిషిని అడుగుతున్నా, ఏమని అడుగుతున్నా అంటే ఆ మనిషి ద్వారా ఎవరెవరికైతే ఈ ఆలోచన అనుమానం ఉందో వాళ్ళని అడుగుతున్నా. నీ ఇంటి పక్కన ఉన్న నీ నేబర్ని నువ్వేం పీక్ కట్టలేవు, నీ నేబర్హుడ్ని నువ్వేం పీక్ కట్టలేవు, నువ్వు పోయి బంగ్లాదేశ్ని గెలుపుతావా అని అంట. అంటే ఇవాళ భారతదేశంలో 2 సందిగ్ధమైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఏందనంటే ఏం చేసినా మోదీ చేయాలి, మోదీ చేసేసేయాలా. అయితే ఇవాళ నేను భారతీయ జనతా పార్టీని కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏందనంటే మనకు ఇజ్రాయెల్లో ఉన్న జ్యూసు చెప్పేదాకా కూడా తెలియదు ఈ నరకయాతన జరుగుతున్నట్టు. మీకు తెలుసో తెలియదో ఇది ఫ్రెండ్స్, మీకు చెప్తున్నా నేను. ఇది మనం పెద్ద మాటలు మాట్లాడుతున్నాం భారతీయ జనతా పార్టీ ఎక్సెట్రా అని. నేను ప్రతిసారి నా వీడియో ఎండింగ్లో నేను ఒక మాట మాట్లాడతా, మే భారత్ కా ఆర్ భారత్ దేశ్ మేరా, మే భారత్ కా హమేషా హర్ దమ్ హర్ సాస్, ప్రాణవాయు ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను భారతీయుణ్ణి, అలా డౌటే లేదు. భారతీయ జనతా పార్టీ భారత్ ఫస్ట్, భారత్ ఆ జనతా పార్టీ తర్వాత అటాచ్ అవుతుంది నాకు. ఫస్ట్ దేశం మనం. వాళ్ళు జ్యూస్ని ఒక్కసారి కోస్తేనే వాళ్ళు నరకయాతన చూపించారు, మనం రోజు కోస్తున్నారు. సో మన ఇండియన్స్కి తెలవలే, మన భారతీయులకు తెలవలే, ప్రభుత్వానికి తెలవలే, తెలిసినా ఏం కట్టలు కడుతుందని అని అడుగుతున్నా, డైరెక్ట్ అడుగుతున్నా. తెలిసినా ఏం కట్టలు కడతాం? ఇప్పుడు 1971 లెక్క పోయి వార్ చేద్దామని అనుకుంటున్నాం. ఒక మాట అడుగుతున్నా నేను, మొక్కాక ఫైదా అవుట్ అని చేసి ఎస్ మనం అంటాం, ఐడియాలు మస్తిస్తాం. ఎట్లా అంటే పోయి ఆడ అఖండ భారత్ నిర్మించేద్దాం, ఆశయాలు ఉంటాయి. బట్ 1971 నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే భారత్ అసమర్థత గురించి చెప్తున్నానంటే కాదు, భారత్ చాలా సమర్థవంతంగా ఉంది. బద్దలు భాషింగాలు అయితే బార్డర్ల దగ్గరికి ఎవడన్నా వస్తే. కాకపోతే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందనంటే ఇవాళ పాకిస్తాన్ అప్రమత్తం ఉన్నది, చైనా కను సైగలలో నడుస్తున్నది. ఇది అంతటికి కారణం ఏంది అంటే డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయి ఉంటున్నది, అమెరికన్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఎక్సెట్రా ఉన్నది. బికాస్ ఆఫ్ వాళ్ళకు ఒక ఐలాండ్ కావాల్సింది వచ్చింది. ఆ ఐలాండ్ కావాల్సినందుకు వాళ్ళు బంగ్లాదేశ్ ఇయ్యనందుకు ఈ హసీనా, నేను ఫస్ట్ క్యాప్షనే తీసుకున్నా, హసీనా దునియా తుంపే హసీనా అని చెప్పి నేను క్యాప్షన్ తీసుకున్నా. హసీనా తుమ్ జమాత్ కే జాల్ మే ఫసీనా అని చెప్పి మేము క్యాప్షన్ తీసుకున్నాం. మేము ఇది ఎందుకు తీసుకున్నాము అని అంటే నరేటివ్ వాస్ సెట్ క్లియర్డ్.
నరేటివ్ అబ్సల్యూట్గా మేము క్లియర్గా పెట్టినాం ఆ రోజు కూడా. ఏందనంటే ఈడ చైనా ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో శ్రీధర్ అన్న, అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనే దానికంటే చైనా ఐఎస్ఐ. ఇగో ఫ్రెండ్స్, నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఈ ఛానల్ అనేది మేము ఎంటర్టైన్మెంట్కి పెట్టలే, కాంట్రిబ్యూషన్కి పెట్టినాం, సొసైటీకి ఒక కాంట్రిబ్యూషన్ ఈయనకే పెట్టినాం, టీఆర్పీల కోసం పెట్టలే. నేను పిచ్చ క్లియర్ కట్గా చెప్తున్నా, హమ్ భారత్కే और भारत हमारा, इसमें कोई समझौता कभी हो नहीं सकता और होगा भी नहीं. देयर विल नेवर बी अ कॉम्प्रोमाइज ऑन टू दिस अजेंडा. बट ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, కాన్స్టిట్యూషనల్గానే మేము కరెక్ట్గా ఉంటాం, పొలిటికల్గా కరెక్ట్ ఉంటాం. సో మీకు ఎవరికైనా నచ్చకపోతే, నచ్చజేయకపోతే మీరు ఏదైనా కమెంట్ రూపంలో మాకు తెలిపినా చేసినా మాకేం పెద్ద ఫరక్ పడదు. ఇది ఇంటున్నోళ్ళకు నేను క్లియర్ కట్గా సవినయంగా చెప్తున్నా. అయితే ఈడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, వీళ్ళు డాట్స్ కనెక్ట్ చేయరు వేరేళ్ళు. ఇప్పుడు ఆడ జరిగిన లొల్లి వేరే అన్న, ఇప్పుడు ఆడ జరుగుతున్న మరణకాండ వేరే. లొల్లి ఖతం అయిపోయింది కదరా భయ్, లొల్లి ఖతం అయిపోయినాక హిందువుల దగ్గరికి ఎందుకు వచ్చారు? బలిసి కొట్టుకోనికేనా? ఇట్లాంటి మాటలు వస్తాయి. ఎందుకనంటే ఆ వీడియోలు చూస్తే గుండె తరుక్కుపోయింది. నిన్న గుండె తరుక్కుపోయింది. అన్నం తినాలనంటే కొంచెంసేపు ఆలోచించిన నాకు ఇప్పటికి కూడా గుడ్లలో నీళ్ళు తిరుగుతాయి అవి చూస్తుంటే. మనుషుల ఏం జాతిరా నాకు అర్థం కాదు. కానీ గట్లనా అసలు మనుషులను సంపుడే తప్పు, ఇంత నరకయాతన శ్రీధరన్. దానికి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ మనోళ్ళది, భారతదేశంలో ఉన్నోళ్ళది ఏంటంటే, మోడీ ఏం చేస్తున్నాడు, మోడీ ఏం చేయగలుగుతాడు? నువ్వు నీ పక్కకున్న నేబర్హుడ్ మీద ఏమన్నా చేయగలుగుతావా చెప్పు. నువ్వు చెప్పు. ఈ ఫ్లాట్ కొనేటప్పుడు ఈ ఫ్లాట్లో నాకు ఇది నచ్చలే, వీడికి అమ్మొద్దు ఫ్లాట్, వీడికి నువ్వు నీకు జిగర్ల దమ్ము ఉందా? అది పెద్ద పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు. ఏదో పుణ్యానికి వచ్చిన నాలుకే కదా, నరం లేని నాలుకే కదా మాట్లాడేద్దాం, అన్ని మోడీ మీద చూద్దాం. ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతున్నా శ్రీధర్ అన్న, కేవలం ఒక 2-3 తీసేసేయండి భారతీయ జనతా పార్టీలో. మా అంటే పట్టుమని 10 మంది ఉంటారు, ఆ 10 మందిని తీసేయండి. 130 మందిలో ఎవడెవరికి ఎంతెంత జిగర్ల దమ్ ఉందో చూద్దాం, డెసిషన్లు తీసుకునే జిగర్ల దమ్. ఆయన లేకపోయినుంటే ఏమైతుండేనో చూద్దాం. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, అది చేసేద్దాం ఇది చేసి, పక్కకున్న నేబరోన్కి ఛాయ్ తాగిపించే జిగర్ల దమ్ ఉండదు వీళ్ళు మాట్లాడతారు. అయితే ఇవాళ బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన నిన్న మీరు చెప్పిన తర్వాత స్పెషల్లీ నేను దీని మీద ఆలోచించిన. ఓకే, డాట్స్ కనెక్ట్ చేయండి. ముజిబుర్ రెహమాన్ది స్టాచ్యూ వడగొట్టిండ్రు. ముజిబుర్ రెహమాన్ స్టాచ్యూ పడగొట్టిన తర్వాత కింద పడిపోయిన స్టాచ్యూ మీద వీళ్ళు ఉచ్చబోసిండ్రు. దాని తర్వాత 1971 బంగ్లాదేశ్లో ఏదైతే చిహ్నం ఉన్నదో, ఈ సిగ్గు తప్పిన పాకిస్తాన్ నా సైనికులు అని అంటారు కదా, ఫాల్తూ నా కొడుకులు పైజామా పటీచర్ గాన్లు సరెండర్ చేసిండ్రు. భారత సైన్యానికి మీ పరాక్రమం ఎంతుందో పటీచర్ పైజామా గాన్లకు చెప్తున్నా, సరెండర్ చేసిండ్రు. ఆ ప్రతిమ ఉన్నది బంగ్లాదేశ్లో. అంటే హమ్ బాంగ్లా, మేము పాకిస్తానీ కాదు, మేము ముస్లింల కంటే ముందు మేము బాంగ్లా అని చెప్పుకున్నోళ్ళు మళ్ళీ ఇలా మీ బంగ్లాదేశ తత్వం ఏడికిపోయిందని అని అడుగుతున్న హిందువులను ఎందుకు కూచకోతకొస్తున్నారు? ముజిబుర్ రెహమాన్ది ప్రతిమ ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? సోల్జర్స్ ఏదైతే ఆ రోజు సరెండర్ అయినప్పుడు ఒక స్టాచ్యూ లెక్క ఉంటుంది ఆడ, ఇంకొకటి ముజీబ్ నగర్ అనుకుంటా, ముజీబ్ నగర్లో ఒకటి అల్లది అది ఉంటుంది, దాన్ని ఎందుకు ఇడగొట్టిర్రు శ్రీధర్ అన్న? అంటే దీని కథ ఏందనంటే, పాకిస్తానీ అవమానించే చర్యలు ఇక బంగ్లాదేశ్లో నడవయి. ఇప్పుడు ఈ హసీనా పెద్ద పేరుకి హసీనా, పేర్లనే హసీనా, ఈమె చేసిందంతా పెద్ద ఖతర్నాకే. ఇప్పుడు ఒక మాట చెప్తా నేను. ఇప్పుడు రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, సాల్వేషన్ ఆఫ్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి తయారు చేసింది ఐఎస్ఐ. డాట్స్ కనెక్ట్ చేసి చూసుకోరు, గూగుల్లో కొట్టి నేను చెప్పినానంటే. డేటా దేవుణ్ణి నమ్మాల, తర్వాత డేటానే నమ్మాలి. రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అని తయారు చేసి బంగ్లాదేశ్లకు సుమారు 1.5 మిలియన్ చొరబాటుదారులను లోపలికి పంపించి ఇలా నరకయాతన మొత్తం చేస్తుంది ఎవరు అని అంటే వీళ్ళు. దీనికి అంతటికి ఫండ్ ఎవరు ఇస్తున్నారన్న? పాకిస్తాన్ ఇస్తుందా? చైనా ఓడిస్తాడు. చైనా క్రెడిట్ కార్డు తీసుకొని ప్రాజెక్టులు చేసింది ఎవరు? ఈ హసీనా. ఇప్పుడు క్రెడిట్ కార్డు నువ్వు తీసుకున్న తర్వాత, క్రెడిట్ లిమిట్ తీసుకున్న తర్వాత, క్రెడిట్ మొత్తం తీసుకున్న తర్వాత నువ్వు క్రెడిట్ కార్డుని తిట్టగలుగుతావా? అందుకే నాకు సర్వీస్ మంచిగా ఇస్తలేదు అని చెప్పి నువ్వు మాట్లాడగలుగుతావా? మళ్ళీ ఏం పీక్ కట్టలగట్టనికే వాడుకున్నావు 2 రోజులు అని అంటారు. చైనాను వాడుకోవాలని చూసి ఇప్పుడు ఏమైందనంటే, అమెరికా నాకు ఒక చిన్న జాగాడి, అరే నేను గలని అడుగుతున్నా, ఈ డిఫెన్స్ ఎక్స్పర్ట్లు అని చెప్పి మాట్లాడతారు కదా, అమెరికాకి ఏం తక్కువ ఉన్నది? నేను ఒక మాట, జపాన్లకు బేస్ ఉన్నది, ఆస్ట్రేలియాలో బేస్ ఉన్నది, ఇండోనేషియాలో బేస్ ఉన్నది, ఫిలిప్పైన్స్లో బేస్ ఉన్నది, ఇంకొకటి రికో ఐలాండ్స్ అనుకుంటా, వాళ్ళతో భారత్తో కూడా వాళ్ళకి సత్సంబంధాలే ఉన్నాయి అమెరికాతోనే. అమెరికా మనకి ఏమైనా దుష్మన్ ఉన్నదా? తలుచుకొని కావాలనంటే తీసుకో. అరే వాళ్ళు పెద్ద పెద్ద చాపర్లు ఉన్నాయి, ఏరోప్లేన్లను క్యారీ చేసే బంబార్డియర్ జెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్లకు చిన్న బంగ్లాదేశ్ లో ఉన్న స్ట్రాటజిక్ లొకేషన్ అవసరం పడ్డదట. ఇక వీళ్ళు కథలు అల్లుతారు చూడు. వీళ్ళు ఎట్లా చెప్తారు అని అంటే, ఈ డిఫెన్స్ ఎక్స్పర్ట్లు కూడా మన భారతదేశంలో ఇప్పటికీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుంజుకొని వచ్చేస్తుండే ఇలా చేతిలో పెట్టినట్టే. వీళ్ళు మాట్లాడతారు ఇట్లా. అరే మోదీ గారికి ఉన్న ఛాలెంజెస్ ఏంది, భారతదేశానికి ఉన్న ఛాలెంజెస్ ఏంది, పాకిస్తాన్ ఏ రకంగా అడుగులేస్తున్న పాకిస్తాన్ ఏ రకంగా ఉన్నది, దీనికి ఎవరు ఉన్నారు?
ఈ ఇన్వాల్వ్మెంట్ ఎవడు పైసలతో నడుస్తున్నది? నువ్వు బిస్కెట్ మొత్తం కుక్క బిస్కెట్లు వేసినావు ఎవరికి? బంగ్లాదేశ్ వాళ్ళకు, ఈ రోహింగ్యా ముస్లింలకు. అరే 1.5 మిలియన్ చొరబాటుదారులు వచ్చిరు ఫ్రెండ్స్, నమ్ముతారా? ఇంతమంది వచ్చి లోపలికి నరకయాతన చేస్తున్నప్పుడు ఎక్కడ ఉరుకుతారు, ఏం చేస్తారు వాళ్ళంతా? ఇగో ఇది జరుగుతున్న చర్య. ఇక్కడ ఆలోచించాలా మనం. భారతీయ జనతా పార్టీ ఏం చేయగలుగుతుంది అని అంటే ఇప్పటికీ, ఇప్పుడు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోర్రి, ఇప్పుడు మోదీ సర్కార్ అన్న, నేను ఆప్షన్స్ చెప్తున్నా, మోదీ సర్కార్ ఆప్షన్స్ చెప్తున్నా. సపోజ్ అక్కడ ఉన్న ముస్లిమ్స్, అక్కడ ఉన్న హిందూస్ అందరూ మీరు ఏడికి భారతదేశానికి వచ్చేర్రి అని చెప్తాం. వెనకటికి కూడా పార్టీషన్ అప్పుడు, పాకిస్తాన్ అప్పుడు ఇదే అయింది కదా. నా గుండె కొట్టుకుంటుంది, అందుకే ఇగో ఈ ఆవేదన నా గుండె కొట్టుకుంటుంది. మీలాగా నేను కూర్చొని కమెంట్లు పాస్ చేస్తలేను. అట్లీస్ట్ నేను ఇక్కడ వచ్చి ఒక బాధ్యతగా మాట్లాడుతున్నాను భారత్ పట్ల, నా మన ఏమంటారు, మన సనాతన సోదరుల పట్ల కమెంట్లు పాస్ చేస్తలే. ఐఎమ్ హియర్ టు క్రియేట్ సర్టన్ కాంపిటెన్సీ, టు క్రియేట్ ఎ కెపాసిటీ అమాంగ్ హిందూస్, అట్లీస్ట్ టు థింక్, to create a thought, to provoke a thought to how to deal with this issue, maybe today and tomorrow. అయితే పాకిస్తాన్ అప్పుడు కూడా మనం ఇక్కడ వచ్చినప్పుడు బలిబక్ర ఎవరైనా, అరే ఉరుకుతున్న హిందూ మీదనే ఎక్కువ పొడిచిర్రా నాయన, నీకు అర్థమైతలేదు. ఉరుకుతున్న హిందూ మీదనే ఎక్కువ పొడిచిర్రు. మళ్ళీ ఇలా ఏమైంది అంటున్నా ఆ ఠేకాదారులు అందరూ, అవి వాళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు మాట్లాడతలేరు కాదు, నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను అన్నది ఆలోచించాలి. ఇవాళ ఇంటర్నేషనల్ మీడియాని ఎట్లా లేపుదామని అనేది మనం చూడాలా. ఇంటర్నేషనల్ మీడియా గట్టిగా లేస్తే దీని మీద ఎట్లా చర్యలు అయితే అనేది చూడాలా. అరే ఆ జ్యూస్ ఒక్కసారి దెబ్బ తిన్నారు, తర్వాత 10 దెబ్బలు కొట్టిర్రు, మనం దెబ్బలు తింటనే ఉన్నాం. దీన్ని మళ్ళీ నాకు బూతులు వస్తున్నాయి ఇలా నోటికి, తింటనే ఉన్నాము. మళ్ళీ ఇంకా అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నాం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూనే ఉన్నాం. మోదీజీ ఒక కార్యకర్త హెచ్చరిక జారీ చేస్తున్నాడు చిత్రగుప్తు ద్వారా. దేశం నడవాలని అంటే గెలిచిన 543 మంది ఎంపీలలో జిగర్ ఉండాలా, భారతీయత ఉలిక్కి పడాలి. ఇలా మాట్లాడుతుంటే బాబోద్దు నాకు ఆ వీడియో గుర్తొస్తున్నది. నా సొంత పిల్లలు నాకు గుర్తొచ్చినారు, నా అక్క చెల్లెలు నాకు గుర్తొచ్చారు, నా తల్లులు గుర్తొచ్చారు. నేను మాట్లాడలేకపోతున్నా కొన్ని విషయాలు. ఆ వీడియో 2 సార్లు చూసిన. నా స్ట్రెస్ లెవెల్ ఎంత అయింది పక్కకు పెడదాం, ఎంతెంత స్పైక్ అయినాయి స్ట్రెస్ లెవెల్ పక్కకు పెడదాం. గిదా వీళ్ళు మళ్ళీ గంగా జమున తైజీబ్ అని మాట్లాడతారు. మనకు సిగ్గులు ఉండాలా? ఇగో ఇప్పుడు మాట్లాడుతున్నా నేను, మనకు సిగ్గులు ఉండాలా? వీఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ అవర్ పిఎంఎస్. వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ అవర్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై అవర్ కార్పొరేట్స్. వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది సొసైటీ బికాస్ హార్డ్లీ వీ నీడ్ టు ఓట్ ఫర్ ఒకసారి వేయాలి కదా 5 సంవత్సరాలకు. ఆ రోజు మంచిగా చిల్ అయ్యి వద్దాం. ఇగో ఈ చిల్ అయినందుకే ఇక్కడ చిల్లీలు పెడుతున్నారు, ఇక్కడ చిల్ అయినందుకే మనం చీరుతున్నారు. నిన్న నేను బంగ్లాదేశ్ మా కొలీగ్ ఉంటున్నాను, ఓకే, అతనితో మాట్లాడిన హిందూ ఆయన ఏమంటాడంటే ఇక్కడ జరుగుతున్నాడు, మీరు చెప్పినటువంటి పాయింటే ఆయన చెప్పిండు. మేము ఇక్కడ నుంచి ఈడ్చిపెట్టి భారత్కు వద్దామంటే ఒక సమస్య ఉన్నది. ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే పోతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఉండి చాలా మంది, అంటే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు హసీనా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అవామీ లీగ్తో ఉన్నటువంటి హిందువులను ఊచకోతకు వస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ పార్టీలకు సంబంధం ఉండదే. అవును, వీళ్ళు కాశ్మీరీ జెనోసైడ్ ఏం నేర్చుకున్నామే ఓ మాట అడుగుతున్నాం. అరే కాశ్మీరీ జెనోసైడ్ పక్కకు పెడదామన్నా, బైన్సా తెలంగాణలో బైన్సా, ఏపీ కుడుమ కూడా మాట్లాడిండు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బంద్ చేసిండు బైన్సా, స్వచ్ఛందంగా వాళ్ళు వ్యాపార బైన్సా తెలుసన్న బాధ. నేను బైన్సాల చాలా మందితో మాట్లాడిన పర్సనల్ గా. చిన్న పిల్లలు 10వ తరగతి చదువుతున్న పూరల కళ్ళల్లో ఇప్పటికా చూసిన నేను కలిసిన చిన్న పిల్లలని, అన్నా ఇట్లా అయిందన్నా, అన్నా ఇట్లా అయిందన్నా. సర్కార్ మనది ఉండే, పీకుడు మొగుడు కేసీఆర్ ఉండే, ఏం బీగలేకపోయినాము. అరే గిద ఆలోచించుర్రు మీరు. బైన్సా ఏమైంది? మీరు పెద్ద పెద్ద బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నారు బ్రదర్, నాకు ఫోన్లు చేసి మీరు బీజేపీని అంటున్నారు, ఎక్సెట్రా మాట్లాడుతున్నారు. కాశ్మీరీ జెనోసైడ్ అయినప్పుడు మీ సీమ్నెత్తురు ఏడిపోయిందని అని అడుగుతున్నా. 1995లో గోరక్షకులు, మన ఈమె ఇందిరాగాంధీ గోరక్షకులను కూడా ఊచకోత కోసినప్పుడు మీ సీమ్నెత్తురు ఏడిపోయిందని అని అడుగుతున్నా. పాకిస్తాన్ నుంచి దేశ విభజన కేవలం మతతత్వ విభజన జరుగుతున్నప్పుడు మీ సీమ్నెత్తురు ఏడిపోయిందని అని అడుగుతున్నా. భయించాలా ఏమైందని అని అడుగుతున్నా, తెలుగు ప్రజలను అడుగుతున్నా. అంతేందుకు మన ఓల్డ్ సిటీలే హిందువులు ఎందుకంటే సంఘటితంగా ఉంటారు కాబట్టి నేను ఇలా ఒక్కొక్క టాపిక్ తీసుకుంటా ఫ్రెండ్స్ న్యూస్లలో కూడా. ఇక నేను భారత్ పక్షాన మాట్లాడతా, భారతీయ జనతా పార్టీ పక్షాన మాట్లాడా. బికాస్ కొన్ని నాకు బాధ కలిగిస్తున్నాయి కొన్ని డెసిషన్స్. ఇది అందుకనే మీ ముంగట పెడుతున్నాను నేను. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.